ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ ఏమైంది? ఏం తెలియట్లేదమ్మా. గదంతా ఈ స్మెల్ ఏంటి? అవును, గదిలో ఈ స్మెల్ ఏంటి? ఏదో స్మెల్ వస్తుంది. అయినా ఇక్కడ దోమల లిక్విడ్ తప్ప ఇంకేముందని? ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరండి ఇది తీసుకొచ్చింది? ఇదిగో ఈ పల్లవియే. ఇది దోమలు చంపడానికి తెచ్చారా, మనుషుల్ని చంపడానికి తెచ్చారా? ఏంటి డాక్టర్ మీరనేది? వాసన చూస్తున్నారు కదా ఎంత ఘాటుగా వస్తుందో. ఇందులో ఏదో కెమికల్ కలిపారండి. రాత్రంతా ఇది పీల్చటం వల్లే ఆమె అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయారు. ఏమే, ఎక్కడి నుంచి తీసుకొచ్చావే దీన్ని? మా అత్తయ్య గారిని చంపేద్దాం అనుకుంటున్నావా? ఏం కలిపావు దేంట్లో? నాకేం తెలీదండి, నేను షాప్ నుంచి తీసుకొచ్చానంతే. షాపు నుంచి తీసుకొస్తే ఈ లిక్విడ్ ఎందుకు ఇలా ఉంటుంది? నిజం చెప్పు, నువ్వే ఏదో చేసావు కదా? నాకేం తెలీదండి. మర్యాదగా నిజం చెప్తావా లేదా? చెప్పు. అయ్యో, వైష్ణవి, నా మీద అరుస్తావేంటి? ఇదే ఏదో చేసింది. అత్తయ్య గారి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. నిజంగానే నాకేం తెలీదండి. అమ్మా, నా మాట నమ్మండమ్మా. ఆపే నీ నాటకాలు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. నీ వల్ల ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. చెప్పు, ఏం చేయాలనుకుంటున్నావు మా ఇంటిని? చెప్పు, చెప్పవే, చెప్పవే, చెప్పు, చెప్పు. ఏం చేయాలనుకుంటున్నావు మా ఇంటిని? చెప్పవే. ఆగు మమ్మీ, దీంతో మనకు మాటలేంటి? పోలీసులకి ఫోన్ చేద్దాం. దీని సంగతి వాళ్ళే తెలుస్తారు. కామాక్షి గారు, కామాక్షి గారు, కామాక్షి గారు. అత్తయ్య, అత్తయ్య, అమ్మా, లేవండి. అమ్మా, మెల్లిగా మెల్లిగా. అమ్మా, మెల్లిగా. ఏమైంది నాకు? డాక్టర్ ఎందుకు వచ్చారు? కామాక్షి, నీకేం కాలేదు కదా? నాకేమవుతుందండి? మిమ్మల్ని ఎంత పిలిచినా లేవకపోతేను. ఏంటి, పిలిచినా లేవలేదా? మ్మ్హ్మ్. ఏమోనే, నాకు మత్తుగా నిద్ర పట్టేసింది. మీరింతవరకు లేవకపోతే మీకేమైందోనని కంగారు పడి
డాక్టర్ గారిని పిలిచామత్తయ్య. భలే వాళ్ళేనమ్మా. నాకేమవుతుంది? రాత్రెప్పుడు వేసుకుండేలాగే మందులు వేసుకున్నాను. ఆ తర్వాత స్పృహ రాలేదు. ఇదిగో ఇప్పుడు మెలకు వచ్చింది. ఆవిడికి కొంచెం అలసట ఎక్కువ అవటం వల్ల మత్తుగా నిద్ర పట్టేసుంటుంది. అంతకు మించి ప్రాబ్లం ఏమీ లేదు. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే Thank you, డాక్టర్. డాక్టర్. థ్యాంక్ యూ. కొంచెం రెస్ట్ తీసుకోండి. వస్తాను. మంచిది. కామాక్షమ్మ గారు, మీరెంతసేపటికి నిద్ర లేవకపోయేసరికి ఏమైందో అని అందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా? కాళ్ల నొప్పులు తప్ప నాకే రోగం లేదే. నాది గట్టి పిండం. ఒరే అది అమ్మ కాలు నొప్పులకి డాక్టర్ గారిని ఎవరినో కలుస్తానన్నావు కదా, కలిసావా? ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాను నాన్న. ఈరోజు తీసుకుని వెళ్దాం. హ్మ్. అత్తయ్య, కాఫీ చల్లారిపోయింది, నేను మళ్ళీ తీసుకొస్తాను. అలాగేనమ్మా. జాగ్రత్త అమ్మా. హ్మ్. ఏదైనా అవసరమైతే పిలువు నన్ను. ఉమ్. అసలేం జరిగింది బేబీ? కెమికల్ అన్నా, పాయిజన్ అన్నా, ఈ రోజుతో పల్లవి పేడ విరగడైపోతుంది అన్నా, కానీ ఆ ముసల్దానికి ఏవీ కాలేదు. మనం అనుకున్నది కూడా జరగలేదు. అసలేమైంది? ఏమైందంటే నాకేం తెలుస్తుంది? అడగాల్సింది తనని కాదు, నన్ను. నా మీదున్న కోపంతో ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని ఇంత దారుణానికి ఒడిగడతారా? బుద్ధి లేదు. చూడు, బుద్ధి గిద్ది అన్నావంటే పళ్ళు రాల్తాయి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకుని మాట్లాడు. ఎందుకు తెలీదు? కూర్చున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖులతో మాట్లాడుతున్నాను. పంతాన్ని నెగ్గించుకోవడం కోసం అయిన వాళ్ళ ప్రాణాలనే పనంగా పెట్టే కసాయి వాళ్ళతో మాట్లాడుతున్నాను. నువ్వేం చేసావో నీకు తెలీదా? ఎవరే మూర్ఖులు కసాయి వాళ్ళు? ఏం చేశారని వాగుతున్నావ్? నువ్వేం చేసావో నీకు తెలీదా? నేను చెప్పాలా? నన్ను బయటికి పంపించడం కోసం పెద్ద ఆవిడ ప్రాణాలు రిస్క్ లో పెట్టి దోమల లిక్విడ్ లో కెమికల్ కలుపుతారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.